హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు శనగల అది గుడాలు చేశాను తెలంగాణ స్టైల్లో. ఇది ఎలా చేశానో మన ఛానల్లో చూడండి. ముందుగా శనగల్ని ఇలా అది ఒక 4-5 గంటల ముందు ఇట్లా నానబెట్టుకోవాలండి. ఇట్లా నానతనేది మంచిగా ఉడుకుతాయి శనగలు. ఈరోజు శనగల గుడాలు చేస్తున్నా తెలంగాణ స్టైల్లో. మా తెలంగాణ కదా, మా స్టైల్లో చేస్తున్నా. ఇప్పుడు వీటిని మొత్తం ఈ నీళ్ళు మనం ముందే కడిగి 2 సార్లు కడిగి పెట్టినా కానీ ఈ నీళ్ళు మొత్తం తీసేద్దాము. తీసేసి మళ్ళీ పోసుకుందాం. ఇప్పుడు కడిగినవి ఇప్పుడు దీంట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్, ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 4 విజిల్స్ అయితే మంచిగా ఉడుకుతాయి. ఇట్లా మూత పెట్టేసుకుంటాం. ఇవి నాన్నే కాబట్టి ఒక 4-5 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చినాక నేను ఇవి తీసి చూపెడతాను. ఈ కుక్కర్ విజిల్ వేయిందండి. ఇప్పుడు ఇవి వడ వేసుకోవాలి. ఇట్లా ఒక జల్లి గింటలకు ఇట్లా వడ వేసుకోవాలి. మొత్తం వాటర్ అన్ని కిందికి ఆరిపోతాయి. ఇక ఇట్లా మంచిగా ఇట్లా ఉడకాలండి. ఇట్లా అంటే ఇట్లా ఉడకాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం. గ్యాస్ అంతా పెట్టుకుని ఇందులో ఇప్పుడు ఒక 2 పావుల నూనె పోసుకుందాం. 2 పావుల నూనె. ముందుగా కొన్ని ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందామండి. ఇవి కొంచెం చిక్కుతా ఉన్న తర్వాత ఇప్పుడు జీలకర్ర ఒక 1/2 స్పూన్. దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెము ఈ ఆవాలు చిటపట అన్న తర్వాత ఉల్లిపాయలు. మనం ముందే ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసి పెట్టిన ఒక గడ్డ, ఒక మీడియం సైజ్ గడ్డ ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర లాస్ట్కి వేసుకున్నాం. ఇప్పుడు ఇదో ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఈజీ అండి, ఈజీగా తొందరగా పిల్లలకు చేసి పెట్టచ్చు అప్పటికప్పుడు. కానీ ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అంతే. ఇప్పుడు కరివేపాకు అన్నీ వేసుకున్నాం ఒకటేసారి. ఇవి మంచిగా వేగాలండి. ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాలి, ఈ ఉల్లిగడ్డ కూడా వేగాలి. ఇవి వేగిన తర్వాత మనం ఇలా కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేయాలి మంచిగా ఇట్లా దూరం వేయాలి. ఇలా కొంచెము సాల్ట్ కూడా వేసుకుందాము. అయితే మనం ముందు కొంచెము దీన్ని చేసినాం కదా, దాన్ని చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు శనగలల్లో ఉంటుంది కాబట్టి ఇక ఇప్పుడు వేసుకోకుండా పర్లేదు, కొంచెం వేసుకున్నాను. అందుకనే నేను ఇక మళ్ళీ వేయడం అవసరం లేదు. కొంచెం అల్లం పేస్ట్ ఇట్లా ఫ్రెష్గా దంచేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఏ కర్రీలో అయినా కూడా కొంచెం ముందే మనం దంచి పెట్టుకున్నాం అనుకో బాగుంటుంది ఫ్రెష్గా వేసుకుంటే. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసినా కదా, దీన్ని మొత్తం మంచి కొంచెం వేగాలి. అయితే ఈ ఉల్లిగడ్డ బాగా ఇట్లా ఎర్రగా వేగితే ఇది గుడాలలో బాగుండదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇట్లా ఒక హాఫ్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఇప్పుడు శనగలు ఉన్నాయి కదా, ఈ శనగలు వేసేస్తాం. ఈ కారం ఇంకా తినాలనుకున్న వాళ్ళు పైనుండి కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసిన పచ్చిమిర్చి సరిపోతాయి కారము. ఇక కారం అవసరం లేదండి.
ఇదేం లేదు. ఇప్పుడు పైన ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనకి పొద్దున స్నాక్స్ లాగా తినచ్చు. హెల్దీ కూడా కదా అండి ఇది. అది శనగలు చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది ఇందులో. పిల్లగాళ్ళకైతే చేసి పెట్టచ్చు, మనం తినచ్చు. పిల్లగల్లా బాగానే ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోండి.